గుడ్ ఈవినింగ్ విశ్వాస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అసలు విశ్వాస్ టీవీ ఆధ్వర్యంలోని ఏం జరుగుతున్నది, అక్కడ టీడీపీ మాడుగుల నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతున్నదని మొదటిసారిగా గ్రౌండ్ రిపోర్ట్ తీసుకొని ముందుగానే ఎవరు క్యాండిడేట్ అయితే బాగుంటుంది, ఎవరు అక్కడ పోటీ చేస్తే ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయనేది ముందుగానే చెప్పినటువంటి విశ్వాస్ టీవీ ఈరోజు ఇదే రిపోర్టుని నిజం చేయడం కోసము కోటపాడు మండలము మాడుగుల నియోజకవర్గానికి టీడీపీ శ్రేణులు పైలా ప్రసాదరావుకి వ్యతిరేకంగా ధర్నా చేస్తున్నారు. ఆ ధర్నాలోని విశ్వాస్ టీవీ పాల్గొంటుంది. ఆ విజువల్స్తో పాటు ఎవరు ఏంటి, అసలు ఎవరు పోటీలో ఉంటే బాగుంటుంది, ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి, పివిజే కుమార్ గెలిచే అవకాశాలు ఉన్నాయా, లేదంటే గౌరెడ్డి రామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గెలిచే అవకాశాలు ఉన్నాయా, పైలా ప్రసాదరావుకి అవకాశం ఉన్నదా, వీళ్ళ ముగ్గురులో ఎవరికి ఎచ్చున్నది, ఎవరు అవకాశాలు ఉన్నాయన్నది విశ్వాస్ టీవీ స్పష్టంగా చూపించే ప్రయత్నం చేయబోతున్నది. ఈరోజు ఈ గ్రౌండ్ రిపోర్ట్కి ఈరోజు అక్కడ ఏదైతే కోటపాడు మండలంలో టీడీపీ శ్రేణులు కథం తొక్కున్నారో అక్కడికి వెళ్ళి మనం చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపుతున్నటువంటి మాడుగుల నియోజకవర్గం ఒక పక్క టీడీపీ ప్రభుత్వం, టీడీపీ పార్టీ అధినేత ఎవరినైతే ఒక అనార్హుడిని ప్రకటించారని చెప్పేసి వీళ్ళంతా కోటపాడు మండల పరిధిలో టీడీపీ నాయకులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ డిమాండ్లో భాగంగా మాకు కావాల్సింది రామానాయుడు నాయకత్వమే కావాలి, లేదంటే పివిజే కుమార్ నాయకత్వమే కావాలి తప్ప ఈ నియోజకవర్గంలో వాళ్ళిద్దరు తప్ప మరో నాయకుడు వద్దని చెప్పేసి నాయకులు చెప్తున్నారు. అది ఏంటి, ఎంతవరకు నిజమో ఏమనుకుంటున్నారు? టీడీపీ అధినేత ఇప్పటికే పైలా ప్రసాదరావు ప్రకటన చేశారు. పైలా ప్రసాదరావు ఇక్కడ గెలిచే దమ్ముందంటారా లేదంటారా, ఏమంటారు? పైలా ప్రసాదరావు అమెరికా నుంచి వచ్చిన తర్వాత గత 3 టర్ముల నుంచి కూడా రావడం, ఎలక్షన్లో టికెట్ ఇవ్వకపోతే వెంటనే వెళ్ళిపోవడం, తర్వాత పీఆర్పీకి పోటీ చేసినప్పుడు కూడా ఇమీడియట్గా ఎలక్షన్ అయిన మర్నాడే కనీసం కార్యకర్తలకు కూడా సంప్రదించుకుంటా చెప్పకుండా వెంటనే అమెరికా వెళ్ళిపోవడం ఈ రకంగా జరుగుతుంది. ఆ టైంలో 32,080 మంది ఓట్లు వేశారు. ఆ ఓట్లు వేసిన ప్రజలకి ఏం సమాధానం చెప్పారంటారు? ఏ సమాధానం చెప్పకుండానే వెళ్ళిపోయారు. మరి అలాంటప్పుడు టీడీపీ అధినేత ఏం చూసి ఆయన టికెట్ ఇచ్చారంటే చెప్తారు? ఏ రకంగా జరిగిందో అది అంతా కూడా పైన ఏదో మేనేజ్ చేసుకొని, అంటే మేనేజ్ అంతా డబ్బులు అవ్వచ్చు, లేకపోతే ఎన్ఆర్ఐల ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు. మరి ఏం జరిగిందనేది మాకు పూర్తిగా తెలియదు. ఇక్కడ లోకల్గా కార్యకర్తల తాలూకా అభిప్రాయం కానీ, రిపోర్ట్లు కానీ, ఏదైతే ఇక్కడ కేడరు, బలమైన కేడరు ఎవరికి ఉన్నదో, ఎవరైతే గెలుస్తారనేది కూడా చూడకుండా ఇచ్చారని మేమందరం అనుకుంటున్నాం. ఇక్కడ గెలిచే క్యాండిడేట్లు ఎవరనేది పార్టీకి తెలియదు కాదు. మరి ఏ రకంగా మేనేజ్ చేసుకున్నాడు అనేది మాకు తెలియట్లేదు. చాలా మంది బయట ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తలు అంటున్నారు, టీడీపీ నాయకులు అంటున్నారు, చాలా మంది చెప్తున్నారు కేవలం ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసుకోవడంతో కాదు, మ్యానిపులేట్ చేసుకున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి సర్వే రిపోర్ట్లు కూడా మ్యానిపులేట్ చేసుకొని కుమ్మక్కై వాళ్ళకి డబ్బులు ఇచ్చి టికెట్ తెచ్చుకున్నారని చెప్తున్నారు. ఎంతవరకు నిజం అంటారు? అవ్వచ్చు. ఎందుకంటే వాస్తవంగా చూడాలంటే ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఆయన ఏ రోజు కూడా పార్టీకి పనిచేయలేదు. ఆయన చేసింది ఏంటి? తిరగడం, ఆయన వ్యక్తిగతంగా ఎవరో దేనికో ఏదో కావాలంటే డబ్బులు ఇవ్వడం, అలా షో వర్క్ చేసుకొని సోషల్ మీడియాలో బాగా వైరల్ చేసుకొని ఆ రకంగా ఆయన సర్వ్ అయ్యాడు తప్ప పార్టీ కార్యక్రమం అనేది ఏనాడు చేయలేదు. రామానాయుడు గారు ఉన్నారంటే సుమారు 15 సంవత్సరాల నుంచి పార్టీ కార్యక్రమాలు చేస్తూ పార్టీ క్యాడర్ నిలబెట్టారు. మీరు చెప్పండి, అసలు ఇప్పుడు ఇక్కడ పైలా ప్రసాద్ అనే వ్యక్తికి మ్యానిపులేట్ చేసుకొని టికెట్ తెచ్చుకున్నారని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజము? నిజంగా పైలా ప్రసాద్ అనే వ్యక్తి మంత్రి బూడి ముచ్చల మీద గెలిచే దమ్ముందంటారా? ఖచ్చితంగా లేదు సార్. ఆయన కానీ క్యాండిడేట్ అయితే మళ్ళీ ఇక్కడ నష్టపోతుంది. అందుకనే మా కార్యకర్తలైనా నాయకులైనా ఇప్పుడు మా మండలం కాదండి, 4 మండలాల్లో 112 పంచాయతీలు ఉంటే 112 పంచాయతీల్లో కనీసం ఒక 5-6 పంచాయతీలు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి కలవడం కానీ ఆయన పనిచేయడం కానీ లేదండి. అదే టికెట్ ఇచ్చినా ఉంటే ఎవరికైనా టికెట్ వచ్చినట్టునే పండగ వాతావరణంగా సంబరాలు జరుపుకున్నాం. మా నియోజకవర్గం అంతా స్తబ్దంగా ఉండిపోయింది. ఏదో కోల్పోయినట్టు అయిపోయాం. ఈ కార్యకర్తలందరూ, నాయకులందరూ ఖచ్చితంగా వాళ్ళు మాత్రం సర్వేలు పెట్టి చంద్రబాబు టికెట్ ఇస్తారని అన్నారు. మేము కూడా అదే అనుకున్నాం. కాకపోతే వాళ్ళ సంస్థలు, ఈ వ్యవస్థలను అందరినీ మేనేజ్ చేసుకొని మొత్తం మీద డబ్బులతో మేనేజ్ చేసుకుని టికెట్ తెచ్చుకున్నారు. ఆ టికెట్ని పునరాలోచించమని మేము ఖచ్చితంగా చెప్తున్నాం. నష్టపోతాం. మేము 10 సంవత్సరాల నుంచి జెండాలు మోసుకొని ఉన్నాం. ఇక్కడ ఎవరికో ఎక్కడోడికో లోకలో టికెట్ ఇస్తే ఇక్కడ ఓట్లు వేయడానికి సిద్ధంగా లేరని మా ఆవేదన. ఖచ్చితంగా పార్టీ ఆలోచించి టికెట్ మార్చవలసిందిగా మేము కోరుకుంటున్నాం. నియోజకవర్గం వచ్చిన తర్వాత, మాడుగుల నియోజకవర్గం పెట్టిన తర్వాత గత 30 సంవత్సరాలు పాటు ఇక్కడ టీడీపీ
ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఏలింది. అసలు ఇప్పుడు మళ్ళీ వైసీపీ రెండు సార్లు వచ్చింది. 10 సంవత్సరాల పాటు వైసీపీ అధికారంలో ఉంది. అసలు వైసీపీ అధికారంలో ఉన్నటువంటి ఈ మాడుగుల నియోజకవర్గంలో అట్లాంటిది ఇక్కడ ఆయిపట్టున్న టీడీపీ ఇప్పుడు పైలాతో సాధ్యం అవుతుంది అనుకుంటారా? ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదండి ఇది. ఎందుకు అంటే రామానాయుడు గారికి సుమారుగా 2009, 2014, 2019 3 ఎలక్షన్లు ఆయన చూశారు. 2009లో ఆయన అవతల కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటికీ కూడా ఆయన ఎమ్మెల్యేగా ఇక్కడ గెలుపొందారు. ఆ రోజు వేసినటువంటి పునాదితో ఈ రోజు మాడుగుల్లో టీడీపీ బ్లడ్ పరిగెడుతుంది అంటే ఒకటోది రామానాయుడు గారు, తర్వాత రెండో వ్యక్తిగా వచ్చినటువంటి పివిజి కుమార్ గారు. వీళ్ళిద్దరూ కలిసి ఈ నియోజకవర్గాన్ని ఒక తారాస్థాయిలో టీడీపీ అంటే ఏంటని చూపించినటువంటి వ్యక్తులు వీళ్ళు. గత 15 సంవత్సరాల నుంచి టీడీపీని అంటపెట్టుకొని టీడీపీని బతికించిన గవిరెడ్డి రామానాయుడు కాదని 2 సంవత్సరాల నుంచి అన్నీ వదులుకొని పీవీజీ కుమార్ ఇన్ఛార్జిగా ఉంటూ జనం మధ్యలో తిరుగుతున్న పీవీజీ కుమార్ కాదని వీళ్ళకి ఇవ్వడానికి అంతర్యం ఏంటి, ఆ కారణాలు ఏంటి? పైలా ప్రసాదరావు అనే వ్యక్తి ఎవరికి తెలియదు. అట్లాంటి వ్యక్తికి ఎందుకు ఇచ్చారనుకుంటున్నారు మీరు? ఎందుకు ఇచ్చారనుకుంటే ఇక్కడ ఎంత మేనేజ్మెంట్ చేసుకున్నారో ఏం జరిగింది అనేది ప్రజలందరిలో కూడా ఒక బ్రహ్మాండమైన అపోహ ఉంది. నెక్స్ట్ 2 సార్లు ఓటమి జరిగిన తర్వాత 2014లో కావచ్చు, 19లో కావచ్చు, ఓటమి జరిగిన తర్వాత పార్టీ ఎందుకు పోస్ట్ మార్టం చేయలేదు, అక్కడ ఎందుకు వేటు వేయలేదు? అది చేసున్నట్టయితే 2014లో గెలవాలి, 2019లో గెలవాలి. ఎందుకంటే అంత ఇమేజ్ ఉన్నటువంటి లీడర్స్ అన్నమాట ఇక్కడ. రామానాయుడు గారు కానీ, రామానాయుడు గారి తర్వాత వచ్చినటువంటి ఇన్ఛార్జ్ పీవీజీ గారు కానీ, వీళ్ళిద్దరూ కూడా ఈ నియోజకవర్గానికి ఇద్దరు చెరువు పక్క మంచి ఊపి తీసుకొని వచ్చారు. ఇప్పుడు పైలా ప్రసాదరావు ఇప్పుడు వరకు పార్టీ కార్యక్రమాలు ఏమైనా చేసి ఉన్నారా? ఏ కార్యక్రమాలు లేవండి. ఆయన చేసిందల్లా ఒకటే, ఎక్కడైతే మీటింగ్ అవుతుందో ఆ మీటింగ్లోకి ఆయన వచ్చి షో వర్క్ తప్ప ఎక్కడా కూడా ఆయన ప్రత్యేకించి ఇది నా కార్యక్రమం అని చెప్పి చూపించే కార్యక్రమం అయితే ఎక్కడా లేదు. కానీ ఈరోజు ఈ నిర్ణయానికి గల కారణాలు ఏంటో తెలుసుకోలేక ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి టీడీపీ ఓటర్లు అందరూ కూడా స్తంభించిపోయి ఉన్నారు. ఇంత జరిగినప్పటికి కూడా కేడర్లో ఒక్కరు బయటికి రాలేదు ఈ రోజుకి. అసలు మాస్టర్ మీరు చెప్పండి, మీరు గత 15 సంవత్సరాల నుంచి మీకు మాకున్నట్టు అనుబంధంతో చెప్తున్నాను, ఇక్కడ టీడీపీ బతుకున్నదంత కారణము 2 వ్యక్తులు. ఆ 2 వ్యక్తులను కాదని, ఆ ఇద్దరు వ్యక్తులకు కాదని చెప్పి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఈయన తెలిసే ఇచ్చారంటారా? లేదు మ్యాన్ప్లేట్ చేసుకున్నటువంటి సర్వే రిపోర్ట్ల ఆధారంగా ఏదైతే మ్యాన్ప్లేట్ చేసుకున్నాడో పైలా ప్రసాదరావు ఆ విధంగా చంద్రబాబు నాయుడు ఇచ్చున్నారు అనుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు గారు జనరల్గా ఒక క్రెడిబిలిటీ లీడరే, అన్నీ చూసేస్తారు. కాకపోతే అక్కడ వీళ్ళు ఈ రిపోర్ట్లు వాటిని మ్యానిపులేట్ చేసుకొని ఆయన టేబుల్ మీద అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా మేనేజ్ చేసి పెట్టడం వల్ల ఆయన ఇక్కడ ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ ఎలక్షన్లు వచ్చిన తర్వాత ఈ టికెట్ల తలపనకల్లో ప్రతిదీ చూడలేదు కదా. ఎవరైతే ఉన్నారో పార్టీ వాదులు దీనికి అప్పచెప్పిన వాళ్ళు ఇన్ఛార్జెస్ వాళ్ళు పెట్టిన రిపోర్ట్స్ని పెట్టించారని మేము అనుకుంటున్నాం. ఇక్కడ ఇప్పుడు మాడుగుల నియోజకవర్గం సత్య అనే ఇన్ఛార్జ్ ఉన్నారు, ఆయన కూడా మ్యానిపులేట్ చేశారని చెప్తున్నారు. ఎంతవరకు నిజం అది? అవ్వచ్చు, ఎందుకంటే ఎవరో చేయకుండా అక్కడ జరగదు కదా. అవును, వాస్తవంగా అయితే ఇక్కడ ఉన్న రిపోర్ట్స్ కానీ సర్వే రిపోర్ట్స్ కానీ జనాల తాలూకు అభిప్రాయం కానీ మరి మా లీడర్స్ అందరూ గ్రామ కమిటీ అధ్యక్షులు ఉన్నారు, కార్యదర్శులు ఉన్నారు, మండల కమిటీ ఉంది, క్లస్టర్ ఇన్ఛార్జీలు ఉన్నారు, యూనిట్ ఇన్ఛార్జీలు ఉన్నారు, బూత్ ఇన్ఛార్జీలు ఉన్నారు. వీళ్ళందరి తాలూకు అభిప్రాయం తీసుకుంటే యాక్చువల్గా తెలుసును, కానీ ఎవరి దగ్గర అభిప్రాయం తీసుకోలేదు. మీరు చెప్పండి పెద్ద ఆయన. చెప్పండి. ఇక్కడ ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు పైలా ప్రసాదరావు వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి డబ్బులు ఇచ్చి టికెట్ తెచ్చుకున్నారని చెప్తున్నారు. ఎంతవరకు నిజం అంటారు? అలాగని బాగొట్టండి ఎందుకంటే ఉండండి. తర్వాత వాళ్ళ అబ్బాయి చంద్రబాబు వాళ్ళ అబ్బాయి కూడా ఇద్దరు ఫ్రెండ్స్ అట. తర్వాత అచ్చెన్నాయుడు ఎవరో ఉన్నట్టు చాలా అచ్చెన్నాయుడు సంగతి వీళ్ళిద్దరు వల్ల వచ్చిందని ఎట్టి పరిస్థితులను గవిరెడ్డి రామానాయుడు గారికి ఇవ్వాలండి. ఎందుకంటే 2 సార్లు ఓడిపోయాడు. ప్రతి ఊర్లో కూడా రామానాయుడు అంటే మాకు తెలియని వ్యక్తి లేడు. కానీ 14 సంవత్సరాల నుంచి 2009, 14 2 సార్లు మరి ఓటమి పాలయ్యాడు అనుకోండి. ఎత్తుబడి చూసి మరి ఇవ్వాలి. ఇక్కడ డిమాండ్ చెప్తూ ఉన్నారు. ఇక్కడ వందలాది మంది ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా అదే చెప్తున్నారు. ఏంటంటే ఇక్కడ టీడీపీ బతకాలన్నా, టీడీపీ కంచుకోట అయినటువంటి మాడుగుల నియోజకవర్గం బాగుండాలన్నా ఇక్కడ రామానాయుడు నాయకత్వం కానీ పీవీజీ కుమార్ నాయకత్వం కానీ ఇద్దరు ఎవరికి ఇచ్చినా పర్వాలేదు, వాళ్ళిద్దరూ కావాలని చెప్పేసి అని ఇక్కడ కోరుకుంటూ ఉన్నారు. ఇది మాడుగుల నుంచి వచ్చినటువంటి రిపోర్టు. ఇది కోటపాటి మండలంలో ఈ రోజు పీవీజీ కుమార్ రామానాయుడు
నాయుడు అభిమానులు కూడా వందలాది వేలాది మందితోటి కూడా ర్యాలీగా చేస్తూ ఉన్నారు. అది ఈ విజువల్స్ కూడా వేయబోతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.